హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. సంజయ్ కళ్ళు మూసుకొని నిమిషానికి రిలాక్స్ అయ్యి, అసలు ఏంటి నీ ప్రాబ్లం? మొన్న 2 రోజులు ఎంత ప్రశాంతంగా ఉన్నానో తెలుసా? నీ వైపు నుండి ఒక్క సమస్య కూడా రాలేదు. కానీ ఇప్పుడు ప్రేమ ప్రేమ అంటూ నా చుట్టూ తిరిగి చంపుతున్నావు నువ్వు. నార్మల్గా ఫ్రెండ్స్లా ఉంటే ఏమవుతుంది అని సంజయ్ వీలైనంత కూల్గా అడిగాడు. ప్రపంచంలో ఏ అమ్మాయి కూడా మొగుణ్ణి ఫ్రెండ్లా చూడలేదు. నేను కూడా చూడను. నువ్వు నాకు కేవలం భర్తవి మాత్రమే. నేను ఆ యాంగిల్లోనే చూస్తాను. నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు నచ్చితే మాట్లాడు, లేదంటే లేదు. నా ప్రయత్నం నేను చేసుకుంటాను. మార్చుకోవడానికి నా ప్రయత్నాలు నావయ్యా, మధ్యలో నీకేంటి? ఇకపోతే పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే మాత్రం నీకు అస్సలు బాగోదు. చెప్తున్నా, ఇలా నువ్వు పిలిచి అరిచి పెట్టే తిండి నాకు అక్కర్లేదు. ఒక్క పూట తినకపోతే నేనేమీ చచ్చిపోనులే అని మైరా వెళ్ళబోతూ ఉంటే సంజయ్ మరోసారి తన చెయ్యి పట్టుకొని ఆపాడు. నా పేషెన్స్ని టెస్ట్ చేయొద్దు, నోరు మూసుకొని తినేసి వెళ్ళు అని సంజయ్ అన్నాడు. నేను ఒక్కసారి వద్దు అనుకుంటే ఇలాగే ఉంటుంది. నా గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియదు కదా? తెలుస్తుంది, చాలా త్వరగా తెలుస్తుంది. నీ మీద పడుతూ వెంపర్లాడుతుంటే నా విలువ నీకు తెలియట్లేదు. ఏదో ఒకరోజు నేను వద్దు అనుకుంటాను చూడు, ఆ రోజు నా విలువ నీకు బాగా తెలుస్తుంది. నా కోసం ఏడుస్తావు, తిరిగి వచ్చేయమని వేడుకుంటావు. అప్పుడు నేను తిరిగి కూడా చూడను. ఎందుకంటే మైరా అంటే డాన్. ఏదైనా ఒక్కసారి డెసిషన్ తీసుకుంటుంది. ఆ రోజు రాకూడదని మనసులో వేడుకో. ఇకపోతే రేపటి నుండి మళ్ళీ నేను నా ఇంటికి వచ్చేయాలి కదా? అక్కడ అత్తయ్య మామయ్య ముందు నటించాలి కదా? ఈ రోజున నా కోపాన్ని ఆవేశాన్ని నాకు నచ్చినప్పుడు నాకు నచ్చినట్టుగా చూపించుకొనివ్వు, నాకు నచ్చినట్టు బ్రతకనివ్వు అని చేతిని విదిలించుకొని మైరా వెళ్ళిపోయింది. సంజయ్ ఒంటరిగా ఉండిపోయాడు. అసలేం ఆలోచించాలి, ఏం డెసిషన్ తీసుకోవాలి, అసలేంటి అనేది తనకి ఏం క్లారిటీ లేకుండా పోయింది. మైరా తన కార్ తీసుకొని ఆవేశంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి విపరీతమైన కోపం రావడంతో కార్ని సైడ్కి పార్క్ చేసుకొని స్టీరింగ్ మీద తలపెట్టి ఏడుస్తూ, ఓ అమ్మాయి ప్రేమించమని అడిగితే ఇంత చీప్నా? ఇలాగే చూస్తారేమో. ఏం చేయను, వాడు నాతో మంచిగా ఉండడు. పోనీ ఫ్రెండ్స్ అయ్యాక లవ్ చేసుకుందామంటే కూడా క్లోజ్గా ఉండడు. పోనీ వాడి మనసులో నేనున్నానా, నా కోసం ప్రయత్నిస్తాడా అంటే అదీ లేదు. అన్నీ నేనే చేసుకొని చావాలి. ఇదెక్కడ బ్రతుకురా దేవుడా? అసలు ఈ దేవుడు నా కంటికి కనిపిస్తే రాయిచ్చుకొని కొట్టేస్తాను. ఐ హేట్ యూ, ఐ రియలీ హేట్ యూ అని ఆకాశం వైపు చూస్తూ దేవుడికి చెప్పి, అలాగే నువ్వు నా జీవితంలోకి వాడిని పంపించావు కదా, వాడికి కూడా ఐ హేట్ యూ అని అరిచి, మర్యాదగా వాడిని నా వైపు తిప్పలేదనుకో నేను నీ దగ్గరికి ఎప్పటికీ రాను. చూడు, ఒక మంచి భక్తురాల్ని నువ్వు మిస్ అయిపోతావు, గుర్తుపెట్టుకో అని ఎక్కెళ్ళు పెడుతూనే చెప్పుకొని కార్ దిగి రోడ్డు ఖాళీగా ఉండటంతో చీర కొంగుతో ముగ్గు తుడుచుకొని, అసలు ఇదంతా అత్తయ్య మామయ్య వల్ల వచ్చింది. వాళ్లే నా మైండ్లోకి ఇవన్నీ ఇంజెక్ట్ చేశారు. ముఖ్యంగా మామయ్య. సాయంత్రం వెళ్తానుగా, చెప్తా ఆయన పని ఏమనుకుంటున్నారో అని మైరా అనుకొని తిరిగి మళ్ళీ కారులో కూర్చొని ఇంటికి బయలుదేరింది. అదే రోజు సాయంత్రం సంజయ్ చాలా త్వరగా ఇంటికి చేరుకోవడంతో హాల్లోనే ఉన్న మైరా ఏం పట్టించుకోకుండా కాలు మీద కాలేసుకొని ఊపుకుంటూ ఫోన్ చూసుకుంటూ ఉంది. వెళ్ళి నీళ్లు తీసుకునిరా అని సంజయ్ రూమ్లోకి వెళ్లడంతో మైరా మూతి బిగించి, నాకొక్క ముద్ద పెట్టడు కానీ నేను మాత్రం భార్యలా అన్ని సబవర్యలు చేయాలి అనుకుంటూ కాళ్ళీడ్చుకుంటూ వెళ్ళి వాటర్ తీసుకెళ్ళి ఇచ్చింది. సంజయ్ గ్లాస్ తీసుకొని, ఇవి కాదు కూల్ వాటర్ అని చెప్పడంతో మైరా ఊపిరి పీల్చుకొని మళ్ళీ వెళ్ళి బాటిల్ తెచ్చి ఇచ్చింది. సంజయ్ వాటర్ తాగి, అమ్మ కాల్ చేసింది, చీకటి పడిన తర్వాత రావద్దని చెప్పింది, అందుకే తొందరగా వచ్చాను. బయలుదేరదామా? మీ డాడీకి మీ అన్నయ్యకి ఆల్రెడీ కాల్ చేసి చెప్పేశాను అని సంజయ్ అన్నాడు. అంతలో మైరా ఫోన్ మోగడంతో అది వీరేంద్రవర్మ నుండి కావడంతో పక్కకి వెళ్ళి 10 నిమిషాలు మాట్లాడొచ్చి సంజయ్ వైపు చూసింది. అరగంటలో బయలుదేరుదాం అని పైన వేసుకున్న షర్ట్ బటన్ని తీసి కాస్త రిలాక్స్ అయ్యాడు. మైరాకి కోపం బాగా ఎక్కువై అది మొత్తం చూపించడం ఇష్టం లేక అలాగే అణిచిపెట్టుకొని, వస్తున్నా మామయ్య వస్తున్నా, అయిపోయారు ఈరోజు మీరు అనుకొని లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని అయిపోయింది అని చెప్పింది. ఇద్దరూ కలిసి కిందికి వెళ్లారు.
ఇద్దరి కోసం టీ పెడుతున్న నీలవేణి మైరాని చూసి, ఏంట్రా బ్యాగ్ తీసుకొచ్చావు అని వెనక చూడడంతో సంజయ్ కూడా మరో బ్యాగ్ పట్టుకొని వచ్చాడు. ఆంటీ, మేం బయలుదేరుతున్నాం. అమ్మ చీకటి పడ్డాక రావద్దు అని చెప్పింది. నేను మామయ్యకి కాల్ చేశాను అని చెప్పాడు. అయ్యో, నేను అసలు ఆ విషయం మర్చిపోయాను. ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అని హడావిడిగా ఇంట్లోకి వెళ్ళి పుట్టింటి నుండి అత్తవారింటికి వెళ్తుంది కనుక ఏమైతే సాంప్రదాయంగా జరపాలో అన్నింటినీ తీసుకొచ్చి మైరాకి నుదుటిన కుంకుమ దిద్ది చీర సారీతో పాటు ముందుగానే వీరేంద్రవర్మ కూతురి కోసం గిఫ్ట్ తెచ్చిపెట్టి ఉండటంతో అన్నింటినీ నీలవేణి అందించింది. మైరా నీలవేణిని గట్టిగా హత్తుకొని, అక్క షాపింగ్కి వెళ్ళింది, నాకిప్పుడు మాట్లాడే మూడ్ లేదు, వచ్చాక నువ్వే చెప్పు, నేను నైట్కి కాల్ చేస్తా, జాగ్రత్త అని అనింది. అనేటప్పుడు తన కళ్ళల్లో కన్నీళ్లు స్పష్టంగా కనిపించటంతో నీలవేణి వాటిని తుడుస్తూ, ఎందుకురా ఏడుస్తున్నావు? అక్కడికి ఇక్కడికి పెద్ద దూరమా ఏంటి? నీకెప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు నువ్వు రావచ్చు, లేదా మమ్మల్ని పిలిచినా కూడా అందరం నీకోసం పరుగు పరుగున వచ్చేస్తాం. అన్నింటికీ మించి మంచి అత్తయ్య మామయ్య, మంచి భర్త, ఇంతకు మించి ఏం కావాలి చెప్పు, ఏడవకు అని సర్ది చెప్పి ఇద్దరినీ పంపింది. కారులో ఇద్దరు ఒక మాట కూడా మాట్లాడుకోకుండానే ఇంటికి చేరుకున్నారు. మైరా కనీసం తన హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకోకుండా లోపలికి వెళ్లడంతో మహారాణి కనీసం హ్యాండ్ బ్యాగ్ కూడా మోయలేదు అని అన్నింటినీ తీసుకొని సంజయ్ లోపలికి వెళ్ళాడు. హాల్లోకి వెళ్ళగానే సాకేత్ నవ్వుతూ హాయ్ అని చెప్పడంతో మైరా సాకేత్ వైపు చూసి, ఇదిగో నేనిప్పుడు కోపంలో ఉన్నాను, మళ్ళీ వచ్చాక మాట్లాడుకుందాం, ఇప్పుడైతే నేను మామయ్యతో మాట్లాడాలి అని వీరావేశంగా లోపలికి వెళ్ళింది. సాకేత్ మైరాకి నవ్వుతూ హాయ్ చెప్పడం, మైరా మాట్లాడడం, పైగా సాకేత్ కోపగించుకోకపోవడం ఇవన్నీ సంజయ్ని షాక్కి గురిచేశాయి. మరోపక్క నేరుగా రాజ్కుమార్ రూంలోకి వెళ్లడంతో మరింత షాక్ అయ్యి ఇప్పుడంత సడన్గా ఎందుకు వెళ్ళింది అని ఆలోచించాడు. అలా ఆలోచిస్తూనే సాకేత్ వైపు చూశాడు. సాకేత్ సంజయ్ వైపు చూసి మొహం పక్కకు తిప్పుకొని కూర్చొని యథావిధిగా తన ఫోన్ చూసుకోవడంలో బిజీ అయిపోయాడు. సంజయ్ అక్కడి నుండి రూంలోకి వెళ్ళిపోయాడు. వాణి వంటగదిలో నుండి వస్తూ హాల్లో ఉన్న బ్యాగులు చూసి సంజయ్ మైరా వచ్చారని అర్థమై వెంటనే వాళ్ళ కోసం టీ పెట్టేందుకు తిరిగి మళ్ళీ వంటగదిలోకి వెళ్ళింది. డోర్ గడిపెట్టి ఆవేశంగా వచ్చి కూర్చున్న మైరాని చూసిన రాజ్కుమార్, వచ్చేసావరా? నువ్వు లేక నాకు బోర్ కొట్టేసింది, ఎలా ఉన్నావు అని రాజ్కుమార్ అడిగాడు. మీరేం మాట్లాడొద్దు, అస్సలు మాట్లాడొద్దు, మీరు మాట్లాడితే నాకు కోపం వచ్చేస్తుంది, అరిచేస్తాను నేను అని మైరా అనింది. అరే, మా మైరాకి కోపం కూడా వస్తుందా? నువ్వొకరికి కోపం తెప్పించాలి కానీ కోపం తెచ్చుకోకూడదు, హెల్త్కి మంచిది కాదు అని రాజ్కుమార్ అన్నాడు. ఇంత స్వీట్గా మాట్లాడుతున్నారు, అలాంటి కోపిష్టిని కన్నారు, ఎంత పగరు, ఎంత యాటిట్యూడ్, నాకు మీ కొడుకు అస్సలు నచ్చలేదు అని మైరా అనింది. సంజునా, ఏం చేశాడు అని రాజ్కుమార్ అడిగాడు. ఏం చేయలేదా అని అడగండి, అన్నీ చేస్తున్నాడు. అరే, నా భర్తగా స్వీకరించి దేవుడికి పూజ చేసి ఆయన గారి కాళ్ళు మొక్కి మనసులో గట్టిగా సంజయ్తోనే ఉండిపోవాలి నేను అని ఆ దేవుడికి చెప్పుకొని ఇన్ని చేసి ప్రేమని పంచుతుంటే నన్ను తోసేస్తున్నాడు, నేనంటే ఇష్టం లేదంటున్నాడు, నాకు నచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. ఇదంతా అసలు మీ వల్లే, మీరేగా యాక్సెప్ట్ చేయమని నన్ను పోరు పెట్టింది, నా మనసులో లేని సంజుని ఇంజెక్ట్ చేసింది మీరే అని మైరా అరిచింది. రాజ్కుమార్ చిన్న నవ్వుతో, ఓ ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే ఇంతే, ఎదుటివాళ్ళు మన మీద చిన్న మాట తూలినా తట్టుకోలేం అని రాజ్కుమార్ చాలా ప్రశాంతంగా అన్నాడు. మైరా మొహం డల్గా పెట్టుకొని, మామూలుగా అరవట్లేదు, చిరాగ్గా మాట్లాడుతున్నాడు, అసలు నేను ఒక మనిషిని అని కూడా పట్టించుకోడు, తిన్నావా అని అడగడు, ఎలా ఇలాంటి కొడుకును కన్నారు? నాకు నిజంగా సంజు ఏం నచ్చడం లేదు, కోపం తెప్పిస్తున్నాడు, అలా అని వదిలి వెళ్ళిపోతాననుకోవద్దు, నేనేమి వెళ్ళను, ఇది నా ఇల్లు అని మైరా అనింది. మైరా మాటలకి రాజ్కుమార్ నవ్వుకొని, మైరా, మేబీ నీ ట్రయల్ తప్పుగా ఉందేమో, కొత్తగా ట్రై చేయి, వాడు కోపం చూపించినా నవ్వుతూ ఉండు, లైక్ గాంధీజీలాగా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిస్తారు అలా అని రాజ్కుమార్ చెప్పాడు. నీ కొడుకు గాంధీ కాదు,
ఒక చెంప మీద కొట్టగానే ఇంకో చెంప చూపిస్తే దాని మీద కూడా లాగిపెట్టి కొడతాడు దొంగ మొహమోడు అని మైరా అనింది. రాజ్కుమార్ బాగా ఆలోచించి, సరే నేను నీకు ఒక పెద్ద సీక్రెట్ చెప్పనా అని అన్నాడు. చెప్పండి అని మైరా అనింది. సుమారు 20 నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత మైరా నవ్వుతూ, నిజంగానా? సరేలే, నేను మీ మాట నమ్ముతాను. సంజయ్ని వదిలి ఎక్కడికి పోను, అంటి పెట్టుకొని ఉంటాను అని మైరా అనింది. సంజయ్ అప్పుడే డోర్ ఓపెన్ చేయడంతో మైరా రాజ్కుమార్ ఇద్దరూ తల తిప్పి చూశారు. అక్కడ మీ ఇంట్లో అందరి బుర్ర తిన్నావు, సరిపోలేదా? వచ్చి రాగానే మా నాన్న మీద పడ్డావు అని సంజయ్ అన్నాడు. మైరా మూతి తిప్పి, మామయ్య ఇప్పుడు మీతో మాట్లాడడానికి మీ అబ్బాయి వచ్చాడు. చెప్పండి, నాతో మాట్లాడతారా మీ అబ్బాయితో మాట్లాడతారా అని మైరా అడిగింది. ఇందులో డౌట్ ఎందుకమ్మా? సంజు, మర్యాదగా వెళ్ళిపో ఇక్కడి నుండి. నేను మైరా డీప్ డిస్కషన్లో ఉన్నాం అని రాజ్కుమార్ అన్నాడు. మైరా నాలుక బయటపెట్టి కొక్కిరిస్తూ, తిక్క కుదిరిందా అని అడిగింది. నాన్న, నన్ను వెళ్ళిపోమంటున్నావా? అది కూడా ఈ మైరా కోసం అని సంజయ్ అన్నాడు. హలో, ఈ మైరా కాదు, నేను ఇంటి కోడల్ని. ఏం మామయ్య అని మైరా అనడంతో, అవునరా, ఈ ఇంటికి ఇక మీద హెడ్ నువ్వే, వాళ్ళ అమ్మ కాదు, వీడు కాదు అని రాజ్కుమార్ అన్నాడు. మైరా ఈసారి మరింతగా నవ్వుతూ కళ్ళెగరేసి, చూసావా అని అనింది. నాన్న, నువ్వు మైరా మాటలకి ఫ్లాట్ అయిపోతున్నావు, అదో పెద్ద పిచ్చిది అని సంజయ్ అన్నాడు. ఇదిగో, ఇంకొకసారి నా కోడల్నేమన్నా అంటే నీకు బాగుండదు అని రాజ్కుమార్ అనడంతో, పోనీలేండి మామయ్య, మీరు వెళ్ళపోమ్మనే లోపల యాటిట్యూడ్ నిద్రలేచినట్టుంది. సరేపో, మాట్లాడుకో. పోనీలే అని నా టైం నీకు రిక్వెస్ట్ కిందిస్తున్నా. పండగ చేసుకో మామయ్య, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్ బాయ్ అని చెప్పి మైరా అక్కడి నుండి బయటికి వెళ్ళింది. వట్టి తిక్కల కేసు అని సంజయ్ అంటూ దగ్గరికి వెళ్ళి, ఎలా ఉన్నావు డాడీ, బాగున్నావా అని అడిగాడు. నేను చాలా బాగున్నాను, కూర్చో, నీతో మాట్లాడాలి అని రాజ్కుమార్ అన్నాడు. దాంతో సంజయ్ అక్కడే కూర్చున్నాడు. బయటికి వెళ్ళిన మైరా అప్పుడే బయటికి వస్తున్న వాణిని చూసి, అత్తయ్య, మీరు నిజంగా సూపర్ అంతే. కొడుకు కోడలు రాగానే టీ తెచ్చేశారు, ఇటివ్వండి అని 2 కప్పులు తీసుకొని, ఇదిగోండి మీ సంజుకు మీరు వేరుగా చేసుకోండి, ఇది నాకు సాకేత్కి అని కప్స్ తీసుకొని వెళ్ళి, సాకేత్ టీ అని ఇచ్చి పక్కనే కూర్చొని టీ తాగుతూ, ఏం చేస్తున్నావు అని అడిగింది. ఏం లేదు, జస్ట్ ఫోన్లో గేమ్స్ ఆడుతున్నా అని సాకేత్ చెప్పాడు. బోర్ కొడుతుందా? అలా బయటికి వెళ్ళొచ్చు కదా. నువ్వు బయట అడుగు పెడితే మళ్ళీ తిరిగి రావనుకుంటా. అవును, కొన్ని రోజుల పాటు బయట తిరుగుతావు కదా, ఎందుకలా అని మైరా అడిగింది. అదంతా ఏం లేదు, నాకు ఎక్కువ ఇంట్లో ఉండబుద్ధి కాదు అంతే అని సాకేత్ చెప్పాడు. సరేలే, మనం వీలు చూసుకొని ఒకసారి బయటికి వెళ్దాం, ఓకేనా అని మైరా అంటూ ఉండగా సంజయ్ బయటికి వచ్చి ఇద్దరూ చక్కగా పక్కపక్కన కూర్చొని టీ తాగుతూ కబుర్లాడుకోవడం చూసి సంజయ్కి కాస్త గట్టిగానే షాక్ తగిలింది. అంతలో సంజు అని టీ ఇవ్వడంతో ఆ టీ కప్తో అలానే రూమ్లోకి వెళ్ళిపోయాడు. మైరా టీ తాగి, సరే సాకేత్, నేను వెళ్ళి కాస్త ఫ్రెష్ అవుతాను అని చెప్పి మైరా రూమ్లోకి వెళ్ళింది. ఫ్రెష్ అవ్వడానికని బట్టలు అన్నీ తీసుకుంటూ ఉంటే, సాకేత్ నీతో ఎందుకు అంత ఫ్రీగా మాట్లాడుతున్నాడు? మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది? అది కూడా ఎప్పుడు అని సంజయ్ అడిగాడు. మైరా ఏం సమాధానం చెప్పకుండా తన పాటికి తను బట్టలు తీసుకొని అక్కడి నుండి నేరుగా అద్దం దగ్గరికి వెళ్ళి అల్లిన జడని విప్పి ముడి వేసుకుంటూ ఉండగా, నిన్నే అడుగుతుంది అని సంజయ్ కాస్త గట్టిగా అడిగాడు. మైరా అయినా సమాధానం చెప్పకపోయేసరికే లేచి దగ్గరికి వెళ్ళి అప్పుడే వెనక్కి తిరిగిన మైరాకి అడ్డుగా నిలబడి, అడుగుతుంది నిన్ను కాదు, మాట్లాడుతున్నప్పుడు ఇలా సైలెంట్గా ఉన్నావంటే నాకు బీపీ పెరుగుతుంది అని సంజయ్ అన్నాడు. నీకు బీపీ వస్తే ఏపీ వణుకుతుందేమో, నేను కాదు, తప్పుకో అని మైరా అనింది. డోంట్ డూ దిస్ మైరా, చెప్పి కదులు అని సంజయ్ అన్నాడు. ఎందుకిలా ఇరిటేట్ చేస్తావు? ఇప్పుడేంటి, సాకేత్ నాతో ఎందుకు మాట్లాడుతున్నాడని కదా నీ డౌట్? అయితే చెప్తాను విను. మొన్న అందరూ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు నేను ఇంటికి వచ్చాను. అత్తయ్యని మామయ్యని అలానే సాకేత్ని కూడా రెస్టారెంట్కి పిలిచాను. సాకేత్ ముందు మాట్లాడిన మాటల కన్నా చాలా చాలా దారుణంగా మాట్లాడాడు. చాలా కోపం వచ్చింది.
కానీ ఒక మనిషిని కోపంతో మార్చడం కంటే ప్రేమతో మార్చడమే గొప్ప అనిపించింది. ఆలోచించాను సాకేత్కి ఏమంటే పడదా అని. బాగా ఆలోచించాను. నువ్వంటే పడదని అర్థమైంది. అందుకే నాకు కూడా నువ్వంటే పడదని చెప్పాను. అంతే, కలిసిపోయాం, ఫ్రెండ్స్ అయిపోయాం అని మైరా చెప్పింది. వాట్? నేనంటే పడదని చెప్పావా? ఎందుకలా చెప్పావు అని సంజయ్ తన మోచేయి పట్టుకొని అడగడంతో అది నిజమే కదా అని మైరా అనింది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నా అని నా చుట్టూ తిరుగుతున్నావు, నన్ను కిస్ కూడా చేసావు, నైట్ నా పక్కన కూడా పడుకున్నావు. ఇష్టం లేకుండా ఇవన్నీ చేస్తున్నావా నువ్వు అని సంజయ్ అడిగాడు. అవన్నీ నువ్వు ప్రేమతో యాక్సెప్ట్ చేసిన రోజు నేను కూడా అవన్నీ ప్రేమతో చేసినట్టే. నువ్వు యాక్సెప్ట్ చేయలేదు అంటే నేను కూడా ఇష్టంగా చేయనట్టే. కానీ నీకే ఐ లవ్ యూ చెప్తాను, నీకే ముద్దు పెడతాను. ఎందుకంటే నాకు ఒక్కడే మొగుడు కాబట్టి. తప్పుకో అని విదిలించుకుని వాష్రూమ్లో దూరింది. ఈ అమ్మాయికి పిచ్చిగాని పట్టలేదు కదా అని సంజయ్ అనుకున్నాడు. మైరా కాసేపటికి ఫోన్ చూసి బోర్ కొట్టి టైం చూసి సంజు డిన్నర్ చేద్దాం పదా అని అనింది. నువ్వెళ్ళి తిను అని సంజయ్ అన్నాడు. చెప్పాను కదా, నేను మధ్యాహ్నం తినలేదు, పొద్దున తినలేదు, ఇప్పుడు కూడా నువ్వు పెడితేనే తింటాను, అందుకే రమ్మంటున్నా అని మైరా అనింది. అడిగిన దానికి చక్కగా సమాధానం చెప్పడం రాదు. అలాంటిది నీకు నేను బువ్వ పెట్టాలా? నార్మల్గా పెడితే చాలా, ఎత్తుకొని పెట్టాలా అని సంజయ్ కాస్త వెటకారంగా అడిగాడు. నువ్వు వెటకారంగా మాట్లాడితే ఏం చేయమంటావు? నువ్వేగా కోపం తెప్పిస్తున్నావు. నిజంగానే నువ్వంటే ఇష్టంరా అని చెప్తుంటే వింటున్నావా? అయ్యో పాపం, అంటే ఎవ్వరూ వినరు. ఇలా అరిస్తే మాత్రం కోపాలు వచ్చేస్తాయి. అయితే ఏంటిప్పుడు? నువ్వంటే పడదని చెప్పడం తప్ప? సాకేత్ ఇంట్లో ఎవరితో మాట్లాడట్లేదు, లోన్లీగా ఉంటున్నాడు. తన మనసులో ఏముందో ఎవరికి తెలుసు? కొంచెం ప్రేమగా మాట్లాడితే మారుతాడేమో. మేబీ అదే కరెక్ట్ అనిపించింది నాకు ఆ టైంలో. సో వెళ్ళాను, మాట్లాడాను. సడన్గా నువ్వు గుర్తొచ్చావు. నువ్వంటే సాకేత్కి అస్సలు పడదని నాకు అర్థమైంది. అందుకే నిన్నే ఎరగా వేశాను సంజు. ఈజీగా నా వలలో పడిపోయాడు. ఇప్పుడు మేమిద్దరం ఫ్రెండ్స్. కానీ ఆ రోజు రెస్టారెంట్కి రిక్వెస్ట్ చేసినా రాలేదు, బికాజ్ నువ్వున్నావని. అంతే కారణం, ఇంకేమీ లేదు అని మైరా చెప్పింది. మరిందాకేమన్నావు స్నానానికి వెళ్ళేటప్పుడు? నువ్వు చేసినవి ఇష్టంతో చేయలేదన్నావు. ఎందుకలా ఇష్టం లేకుండా ఎందుకు చేయాలి? అంత అవసరం నీకేంటి అని సంజయ్ అడిగాడు. మైరా సంజు దగ్గరికి వెళ్ళి తన మోకాళ్ల మీద కూర్చొని సోఫాలో ఉన్న సంజయ్ మోకాళ్ల మీద తన 2 చేతులు పెట్టి తల పైకెత్తి సంజయ్ కళ్ళల్లోకి చూస్తూ, నిజం చెప్పు, నేను చెప్పిందంతా అబద్ధమని నీకు అనిపించలేదా? నా స్పర్శైనా నీకు కనీసం నేనేం ఫీల్ అవుతున్నానో చెప్పలేదా? ఓ అమ్మాయి ఏ ఫీలింగ్ లేకుండా ఎవడో ఒకడు దొరికాడు కదా అనేసి ఇవన్నీ చేస్తుందా? నేను అంత దిగజారిపోయి నీకు కనిపిస్తున్నానా అని మైరా అడిగింది. సంజయ్ క్షణం పాటు కళ్ళు మూసి తెరిచి, మరెందుకు అలా చెప్పావు అని అడిగాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఫస్ట్లీ హ్యాపీ సండే. మంచిగా ఎంజాయ్ చేయండి ఇవాళ ఫ్యామిలీతో. ఇకపోతే లాస్ట్ అప్డేట్ కమెంట్స్ అన్నీ చాలా మంచిగా ఉన్నాయి. మేఘన ప్రపోజ్ చేయడానికి వెళ్ళింది కదా, మరి ఎందుకు మధ్యలోనే ఆపేశారు అని అన్నారు. ఎందుకంటే ఆ ప్రపోజల్ సీన్ చిన్నది కాదు కదా, భారీ ఎత్తునుంది. కాబట్టి నెక్స్ట్ అప్డేట్ మొత్తం మేఘన పవన్ మాత్రమే ఉంటారు టోటల్గా. సో ఆ మధ్యలో ఆ ప్రపోజ్ చేసేటప్పుడు తన ఫీలింగ్తో మాట్లాడుతుంది కదా, దాన్ని మనం మధ్యలో తక్కువ స్టాప్ చేసి నెక్స్ట్ అప్డేట్లో పోస్ట్ చేస్తే గ్యాప్ వస్తుంది కదా, అప్పుడు ఆ ఫీల్ రాదు. సో మేఘన అక్కడ వెళ్ళిన వరకు అక్కడికి స్టాప్ చేశాను అనమాట. ఇక మాట్లాడే ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ మాత్రం స్టార్ట్ అవుతుంది కదా, అది నెక్స్ట్ పార్ట్ నుంచి ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. స్టార్టింగ్ టు ఎండింగ్ వింటే ఏదైనా ఒక టాపిక్ లిమిటెడ్గా ఉన్నా సరే కంప్లీట్గా వింటే బాగుంటుంది, మధ్యలో కట్ చేస్తే బాగుండదు. సో అందుకనే ఆపాల్సి వచ్చింది అంతే, ఇవ్వకూడదని ఏం కాదు. అండ్ ఎక్స్ట్రా అప్డేట్ ఇచ్చుంటే బాగుండేదన్నారు. ఎస్ అఫ్ కోర్స్, నాకు కూడా ఇస్తేనే బాగుండనిపించింది. ఎందుకంటే ఎవరైనా అలాంటి సీన్, ఏదైనా ఒక సీన్ కంటిన్యూషన్లో ఉన్నప్పుడు ఆగిపోతే ఎవరికైనా అబ్బా అనిపిస్తుంది. కానీ వీలు దొరకట్లేదు, అందుకే ఇవ్వలేకపోతున్నా. యాక్చువల్లీ ఈరోజు ఫంక్షన్ ఉంది. ఈవినింగ్ అప్డేట్లో ముచ్చట్లు కూడా ఏమీ ఉండవు, డైరెక్ట్ అప్డేటే వస్తుంది. ఎందుకంటే అది నైట్ ప్రిపేర్ చేసేస్తాను కాబట్టి. అంతే ముచ్చట్లు.
ఇకపోతే చాలామంది ఎప్పటి నుండో నా స్టోరీస్ వింటున్నానని మెసేజ్ చేస్తున్నారు, కొత్త వాళ్ళు చేస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. అందే ముచ్చట్లు, మనం నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్.